రైట్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు. లైవ్ లో చూద్దాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆయన అధికారుల భద్రత మధ్య తిరుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖ కూడా ఆలయానికి విచ్చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అయితే సీఎం రాక నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరగవచ్చన్న అంచనా ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు. అయితే ఈరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో 4:10 తొలి పూజ నిర్వహించారు. అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి పూజ నిర్వహించారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి. అనంతరం పట్టు వస్త్రాలు సమర్పించారు. అయితే సికింద్రాబాద్ ఆలయంలో బోనాల జాతర కొనసాగుతోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆలయానికి చేరుకున్నారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి బొట్టు పెట్టి ఘన స్వాగతం పలుకుతున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖ కూడా విచ్చేశారు. రెడ్డి గారు వారికి దేవస్థానం తరఫున స్వాగతం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, సీఎం రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. సో అధికారులు అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎస్ రాధిక, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారి ఆలయానికి రావడం జరిగింది. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను కూడా సమర్పించారు. ఆయనతో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కూడా ఉన్నారు. మరికొద్దిసేపటి క్రితమే మనకి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా ఆలయం లోపలికి మేళ తాళాలతోటి ఇక్కడ ఉన్నటువంటి పండితులు వారిని లోపలికి తీసుకొని వెళ్ళడం జరిగింది. లోపల అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను కూడా సమర్పిస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు, పోలీసులందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను చేపట్టారు. అడుగడుగునా మనకి పోలీస్ సిబ్బంది అయితే కనిపిస్తోంది. మొత్తంగా 2000 మందికి పైగా పోలీసులు ఇక్కడ పహారా కాస్తున్నారు. ఇక సీఎం వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రత్యేక చెకింగ్లు కూడా చేయడం జరిగింది. మొత్తంగా మనకి తాళ్లను కూడా పెట్టడం జరిగింది. అంటే బ్యారిగేట్ల నుంచి బయటకి ఎవరు రాకుండా ఉండడానికి అన్ని రకాల చర్యలను కూడా తీసుకున్నారు. సీఎం వస్తున్నటువంటి ఆ దారంతా కూడా వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం కూడా ఎవరిని లోపల ఉంచకుండా మొత్తంగా తాళ్లను కట్టి ఆయన్ని సాధారణంగా లోపలికి తీసుకొని వెళ్ళినటువంటి ఆ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఉన్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఇక ప్రభుత్వ లాంఛనాలతోటి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను కూడా సమర్పిస్తున్నారు. గత ఏడాది కూడా సీఎం రేవంత్
రెడ్డి ఆలయానికి రావడం జరిగింది. అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ ఏడాది కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి రావడము, అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు ఆలయం లోపలికి వెళ్ళడము, ఆలయంలో ఉండడం కూడా మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే ఆలయ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి బందోబస్తునైతే పోలీసులు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, మనకి అడుగడుగున పోలీస్ బందోబస్తు అనేది కనిపిస్తోంది. అదేవిధంగా క్యూ లైన్లను కూడా ఆపడం జరిగింది. మనకి సీఎం మూమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో సాధారణ భక్తుల క్యూ లైన్, అదేవిధంగా బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళల క్యూ లైన్ని కూడా ఆపేయడం జరిగింది. సో ఎక్కడికక్కడ అంటే సీఎం రేవంత్ రెడ్డి దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి తిరిగి వెళ్లేంత వరకు కూడా మనకి ఉజ్జయిని మహంకాళి ఆలయం చుట్టూ ఇవే ఆంక్షలు కొనసాగనున్నాయి. మొత్తంగా ఎక్కడికక్కడ భక్తులను కూడా ఆపేయడం జరిగింది. మనకి క్యూ లైన్లు అన్నీ కూడా ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, కోరిన వారికి కొంగు బంగారంగా నిలుస్తూ ఉంటుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు మరి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవడము, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. ఈ ఏడాది కూడా మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చి ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడంతో పాటు ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయాలని రివ్యూ మీటింగ్స్లో పదే తెలపడం జరిగింది. సీఎం ఆదేశాల మేరకు అన్ని శాఖల మంత్రులు కూడా తమ అధికారులకు క్షేత్రస్థాయిలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది తెలుసుకునే విధంగా ఎప్పటికప్పుడు కూడా, అంటే గతంతో పోలిస్తే ఈ ఏడాది రివ్యూ మీటింగ్స్ కూడా అధికంగా కండక్ట్ చేయడం జరిగింది. ఇక స్థానికులందరినీ కూడా భాగస్వామ్యులను చేయాలని, గతంలో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరిగాయో, భక్తులు ఏ విధంగా అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఈ పాలనలో ప్రజాపాలనలో ప్రజలకి అదేవిధంగా భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలను తీసుకోవాలని, ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాము, ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి అధికంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. వచ్చిన భక్తులు వచ్చినట్టుగా అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు, సంతోషంగా వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. ఇక క్యూ లైన్లను కూడా చూడొచ్చు, ప్రధానంగా క్యూ లైన్లు కూడా మనకి ఎక్కడ ఆగకుండా వెంటనే వెళ్ళిపోతున్నాయి. బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళలతో పాటు వారి కుటుంబ సభ్యులు, సహాయకులు కూడా రావడం జరిగింది. వారందరినీ కూడా లోపలికి అనుమతించారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క వయసు వాళ్ళు కూడా ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి రావడము, అమ్మవారిని దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. ప్రముఖంగా రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు, పట్టు వస్త్రాలను కూడా సమర్పిస్తున్నారు. లష్కర్ బోనాలు అంటేనే ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు సికింద్రాబాద్కి తరలి వస్తూ ఉంటారు. ఈ 2-3 రోజుల పాటు బోనాల ఉత్సవాలు ఎప్పుడూ కని విని ఎరుగని రీతిలో నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచే మనకి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించడము, బోనాల సమర్పణ ఇదంతా కూడా జరుగుతుంది. మరి రాజకీయ ప్రముఖులు కూడా ఇందులో భాగస్వామ్యమై, అంటే మన ఇంట్లో పండుగ, మనందరి పండుగ, ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతూ వారందరూ రావడము, అమ్మవారిని దర్శనం చేసుకోవడము, బోనాలను సమర్పించడం కూడా చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా రావడం జరిగింది. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి దర్శనం కూడా చేసుకున్నారు. ఈ రోజు రాత్రి వరకు కూడా మనకి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. డప్పు చప్పులతోటి, మేళ తాళాలతోటి, పోతురాజుల విన్యాసాలతోటి బోనం ఎత్తుకొని మహిళలు వస్తున్నారు. ఇక కొన్ని గంటల తర్వాత మనకి శివశక్తులు కూడా వస్తారు. వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎందుకంటే గతంలో చూసాము విపరీతమైనటువంటి రద్దీ ఉండటం వల్ల శివశక్తులు వచ్చి ఇబ్బంది పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కూడా కేటాయించడం జరిగింది. మధ్యాహ్నం మనకి 2 నుంచి 3 గంటల ప్రాంతంలో వారు వచ్చి దర్శనం చేసుకొని బోనాలను సమర్పించే విధంగా ప్రత్యేక సమయాన్ని కూడా కేటాయించారు. ఇంకా ఆ సమయంలో శివశక్తుల నాట్యాలతోటి, అంటే వాళ్ళ ఆట పాట పోతురాజుల విన్యాసాలతోటి ఈ ప్రాంగణం అంతా కూడా మనకి మార్మోగిపోతుంది. ఆ పండగ వాతావరణం అదంతా కూడా మరొకసారి ఉట్టిపడుతుంది. సో చూడొచ్చు, సీఎం రేవంత్ రెడ్డి దర్శనం చేసుకొని ఇంకా బయట
బయటికి రాబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాన్వాయ్ని కూడా సిద్ధం చేస్తున్నారు. పోలీసులందరూ కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను కూడా చేపడుతున్నారు. సో ఒక్కసారి విజువల్స్లో చూసుకున్నట్లయితే కూడా లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించారు. అదేవిధంగా ఎంతో అందంగా బోనాలను తయారు చేసుకొని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించేందుకు మహిళలందరూ కూడా అమ్మవారి ఆలయానికి అయితే తరలి వస్తున్నారు. ఇక ఆలయానికి వచ్చినటువంటి భక్తులకి నిజంగానే ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎందుకంటే క్యూ లైన్లు ఎక్కడ ఆగట్లేదు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా బోనం ఎత్తుకొని వచ్చినటువంటి మహిళలు కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షలు విధించడము, ఎవరిని అంటే క్యూ లైన్లు ఎవరికైతే కేటాయించారో వారిని మాత్రమే లోపలికి పంపించాలి అనేటువంటి ఉద్దేశంతో బోనం ఎత్తుకొని సుదూర ప్రాంతాల నుంచి మహిళలు వస్తూ ఉంటారు. కాబట్టి మరి వారిని గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండేలాగా చేయకూడదు అని వాలంటీర్లు కూడా ఉండి ఎప్పటికప్పుడు బోనం ఎత్తుకొని వస్తున్న మహిళల్ని లోపలికి పంపిస్తున్నారు. లెఫ్ట్ సైడ్లో మనం చూసినట్లయితే కూడా సాధారణ భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో సాధారణ భక్తులతో పాటు మనకి బోనాలు కూడా అటువైపు నుంచి రామ్గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా మహిళా భక్తులందరూ కూడా అటువైపు నుంచి కూడా బోనం ఎత్తుకొని వస్తున్నారు. మొత్తంగా మనకి 3 వైపులా ఎక్కడెక్కడి నుంచి అయితే క్యూ లైన్లు ఉన్నాయో ఆయా ప్రాంతాలన్నీ కూడా మనకు భక్తులతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఇక సుదూర ప్రాంతాల నుంచి అంటే వివిధ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులకు కూడా పోలీసులు ఎప్పటికప్పుడు మైకులలో అనౌన్స్మెంట్లు కూడా చేస్తున్నారు. మరి వాళ్ళ ట్రైన్ టైమింగ్స్కి అనుగుణంగా కూడా వారందరూ కూడా ఈ రద్దీ నుంచి బయటపడే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. అదేవిధంగా పిక్ పాకెటింగ్ కేసులు అనేవి ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మహిళలు అయితే బంగారు ఆభరణాలు వేసుకొని వస్తే వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని పదే పదే మైక్లలో అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. ఇక చిన్నపిల్లలు ఎవరైనా తప్పిపోయేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలని, భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలని ఇక్కడ మనకి అధికారులు అదేవిధంగా వాలంటీర్లు కూడా పదే పదే మైక్లలో అయితే అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. ఇక మహిళలకి ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా మనకి షీ టీమ్స్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మనకి మఫ్టీలో కూడా మహిళా కానిస్టేబుల్స్ అందుబాటులో ఉంటున్నారు. ఎక్కడికక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. వాటర్ ప్యాకెట్లే కానీ లేదంటే వచ్చేటువంటి వాళ్ళకి మెడిసిన్సే కానీ ఎవరైనా అస్వస్థకు గురైతే వారికి మెడిసిన్స్ అందించడము, అంబులెన్స్లలో తీసుకొని వెళ్ళడము, మనకి ఏవైతే క్యూ లైన్లు ఏర్పాటు చేశారో ఆ క్యూ లైన్లకి ప్రతి 16 ఫీట్లకి ఒక ఎమర్జెన్సీ గేట్ను కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎమర్జెన్సీ పర్పస్లో వాళ్ళు బయటికి రావడానికి వీలుగా కూడా మనకి ఆ గేట్లు అనేవి కూడా ఉన్నాయి. సో అందులో నుంచి మహిళలు కొంతమంది బయటకు కూడా వస్తున్నారు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అనిపించినా కూడా బయటకి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఒకసారి లెఫ్ట్లో కూడా చూడొచ్చు, బోనం ఎత్తుకొని వెళ్తున్నటువంటి మహిళలను అయితే ఎవరూ ఆపట్లేదు. వారందరూ కూడా మంచిగా లోపలికి వెళ్తున్నారు. కొద్దిసేపటి క్రితమే చాలా మంది మహిళలు అయితే ఎంతో సంతోషంగా ఒకే రకమైనటువంటి వేషధారణతో కూడా వాళ్ళందరూ రావడం జరిగింది. మంచిగా ఎల్లమ్మ తల్లి పాటలు పాడుకుంటూ ఎంతో జోష్ఫుల్గా ఎంతో సందడిగా వారందరూ వెళ్ళి అమ్మవారికి బోనాలను కూడా సమర్పించారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గల్లీ గల్లీ మనకి డప్పు చప్పుళ్లతోటి, పోతురాజుల విన్యాసాలతోటి, శివసత్తుల పూనకాలతోటి అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. మనకి పల్లెలలో గ్రామ దేవతలకి బోనాలను సమర్పించడము, ఒడిబియ్యము, సారే సమర్పించడము అనేది జరుగుతూనే ఉంటుంది. ఇక మన నగరంలో కూడా పట్టణంలో కూడా ఎక్కడికక్కడ మనకి అమ్మవార్లకి బోనాలను సమర్పించడము, ఒడిబియ్యం సమర్పించడము అనేది కూడా చూస్తున్నాము. జూన్ 26న ప్రారంభమైనటువంటి ఆషాఢ మాస బోనాల జాతర జూలై 24వ తేదీన ముగుస్తోంది. మనకి గోల్కొండలో తొలి బోనం సమర్పించిన తర్వాత నగర వ్యాప్తంగా కూడా మనకి ఊపందుకున్నాయి. ఎక్కడ చూసినా సరే మనకి ఆషాఢ మాసం బోనాల జాతర, ఆ ఉత్సవాలు, ఆ సంబురాలు మనకు కనిపిస్తున్నాయి. ఆడబిడ్డలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. వారందరూ కూడా ఇళ్లలో మంచిగా బోనాలను తయారు చేసుకొని ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతోటి ఇక్కడికి వచ్చి వారందరూ కూడా అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తున్నారు. నిజంగా అంటే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం వస్తుంది అంటే ఎంతో సంతోషంగా ఉంటాము అని చెప్తున్నారు. ఎందుకంటే తల్లిగారింటికి వస్తూ ఉంటాము, బోనాలని తయారు చేసుకొని అమ్మవారికి సమర్పిస్తే వారికి ఎంతో బాగుంటుందని, ఆ సంవత్సరం అంతా కూడా బాగుంటుందని చెప్తున్నారు. సో ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు గావించి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత వారందరూ ఆయన బయటికి రావడం జరిగింది. ఆయనతో పాటు మిగతా మంత్రులు కూడా ఉన్నారు. ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు, పోలీసులు అందరూ కూడా మళ్ళీ అలర్ట్ అయిపోయారు. ఆయన బయటికి వెళ్ళడానికి కావలసినటువంటి ఆ చర్యలన్నీ కూడా చేస్తున్నారు. ఎక్కడికక్కడ మనకి
అమ్మవారికి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలనైతే చేపట్టడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అనేవి జరగకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడే ఆయన కాన్వాయ్ కూడా ఒక్కసారి పైకి ఎక్కడం జరిగింది. వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఆయన చూస్తున్నారు. వారందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక పోలీసులు కూడా ఇక్కడ ఉండి ఎటువంటి ఇబ్బంది జరగకుండా అయితే చూసుకుంటున్నారు. ఆయన ఈజీగా వెళ్ళిపోయే విధంగా ఆ మార్గాన్ని అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. ఆయన కార్లో నిలబడి ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేసుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఎంతో సంతోషంగా అమ్మవారిని దర్శనం చేసుకొని పూజలు చేసి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ఆయన వెళ్ళిపోతున్నారు. ఆయన కాన్వాయ్తో పాటు పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఇక ఆయన వెనుతిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఈ పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ భక్తులందరినీ కూడా క్యూ లైన్లలోకి అలో చేస్తారు. మళ్ళీ యథావిధిగా తెల్లవారుజాము నుంచి ఏ విధంగా అయితే అమ్మవారికి బోనాల సమర్పణ జరుగుతుందో మళ్ళీ అదే విధంగా అమ్మవారికి బోనాల సమర్పణ అనేది జరగబోతుంది. మనకి సాయంకాలం వరకు కూడా విఐపి మూమెంట్ ఉంటుంది. దాంతో పాటుగా భక్తులు కూడా వచ్చి పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటామని చెప్తున్నారు. ఆడబిడ్డలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏడాది ప్రభుత్వం తరపున చేసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ అంజుమా.